వెల్కమ్ టు మార్నింగ్ మన్నాకు స్వాగతం. ఒకరోజు మదర్ తెరెసా గారు వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఆమె అంబులెన్స్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అంబులెన్స్లో ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందని అంటే, ఎదురుగా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు చాలా ఘోరంగా గొడవ పడుతూ ఉన్నారు. ఒకరిని ఒకరు కొట్టుకుంటూ కర్రలతో కత్తులతో కొట్టుకుంటున్నారు. ఇది ఎప్పుడు జరిగిందని అంటే, మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే కొన్ని నెలల్లో జరిగిన సంఘటన ఇది. మరి ఇలాగ వాళ్ళు కొట్టుకుంటున్నారు, గొడవ పడుతూ ఉన్నారు. మరి వీళ్ళ గొడవను ఆపడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. మరి మహాత్మా గాంధీ మన జాతీయ పిత, తర్వాత నెహ్రూ గారు, ఇలాగా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రయత్నం చేశారు. ఈ గొడవను ఆపలేకపోయారు. ఏం జరిగిందనంటే, అదే సమయంలో ఒక అంబులెన్స్ అటువైపుగా వచ్చింది. అంబులెన్స్ అటువైపుగా వచ్చిన తర్వాత అంబులెన్స్ వచ్చినా కానీ వాళ్ళు గొడవ మాత్రం పడుతూనే ఉన్నారు. గొడవ జరుగుతూ ఉంది, కొట్టుకుంటూనే ఉన్నారు, ఒకరిపై ఒకరు పడుతూ ఉన్నారు. ఇలా జరిగేటప్పుడు అంబులెన్స్లో నుండి ఒక వృద్ధురాలు దిగింది, ఒక ముసలావిడ దిగింది. ఆమె ఎవరో కాదు, మదర్ తెరెసా. ఎప్పుడైతే మదర్ తెరెసా గారు దిగారో, ఆమె దిగి ఆ గుంపు మధ్యలోనికి వెళ్ళి, నేను మీతో మాట్లాడాలి, నిశ్శబ్దము కండి అని చెప్పింది. చెప్పిన వెంటనే వాళ్ళు నిశ్శబ్దం అయిపోయారు. అంతవరకు కొట్టుకుంటున్న వాళ్ళు, ఎవ్వరి మాట వినని వాళ్ళు ఆమె చెప్పిన వెంటనే ఆగిపోయారు. ఆగిపోయి ఆమె చెప్పింది, మీరు గొడవ పడకండి, కనీసం నా కోసమైనా గొడవ పడకండి, అన్నదమ్ముల్లాగా ఉండండి, సమాధానంగా ఉండండి, మీకు అన్ని మేలు జరుగుతుంది అని చెప్పింది. అలా చెప్పిన వెంటనే అంతవరకు గొడవ పడుతున్న వాళ్ళు, ఎవ్వరు మాట వినని వాళ్ళు, వాళ్ళ కత్తులు వాళ్ళ కర్రలు అన్నిటిని పడేసి విసిరేసి వాళ్ళు ఎవరి పాటికి వెళ్ళిపోయారు. మదర్ తెరెసా గారి మాటకి అంత విలువ ఉంది. ఎలా ఉంది? మదర్ తెరెసా గారి మాటకి అంత విలువ ఎలా వచ్చింది? వాళ్ళందరూ ఎందుకు ఆమె మాట విన్నారు? ఆమె చెప్పిన వెంటనే, ఎవరు చెప్పినా వినని వాళ్ళు మదర్ తెరెసా గారు చెప్పిన వెంటనే వాళ్ళ కర్రలు కత్తులన్నీ విసిరేసి వెళ్ళిపోయారు. ఎలా వాళ్ళు అలా చేయగలిగారు? ప్రేమైన దేవుని బిడ్డలారా అని అంటే, మదర్ తెరెసాలో ఉన్న సమాధాన పరుచు గుణము. బైబిల్లో వాక్యం ఈ విధంగా చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము, సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం చెప్తుంది. మనము గొడవలు పెట్టేవాళ్ళుగా ఉండకూడదు, గొడవల్ని ఆపేవాళ్ళుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎక్కడ పోయినా, ఒకవేళ అక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా మనం గొడవల్ని ఆపేవాళ్ళుగా ఉండాలి. చాలామంది చూడండి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు గొడవలకు కారణంగా వాళ్ళే ఉంటారు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మన వలన గొడవలు జరగకూడదు, మన వలన గొడవలు ప్రారంభం అవ్వకూడదు. కానీ గొడవల్ని ఆపేవాళ్ళగా నేను ఉండాలి, మనం ఉండాలి. సమాధానపరచాలి. మనం సమాధానపరిస్తే ఏమవుతుంది? బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అని ఇంగ్లీష్లో చూస్తాం. మనం పీస్ని తీసుకురావాలి, సమాధానం తీసుకురావాలి. సమాధానం తీసుకొస్తే ఏమవుతుందని అంటే, మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాం. సమాధానం పరిచేవాళ్ళే దేవుని బిడ్డ, గొడవ జరిగించేవాడు దేవుని బిడ్డ కానే కాడు. కాబట్టి ఈరోజు నుండి మీరు ఎక్కడికి వెళ్ళినా సమాధానము మీ వెంట రావాలని ప్రార్థన చేయండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ మీరు వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ మీరు నడుస్తున్నా, దేవుని సమాధానం మీతో ఉండాలని ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఈరోజు ప్రపంచంలో సమాధానం చాలా కరువైపోయింది. కాబట్టి సమాధానము తీసుకొచ్చే వాళ్ళుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. లెట్స్ బీ ఏ పీస్ మేకర్స్. మనందరం కూడా సమాధానపరిచే వాళ్ళుగా ఉందాము, సమాధానపరిచే వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సమాధానపరచు వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనబడుదురు అని మేము వాక్యం చూసినట్టు, మేము మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ఈ ప్రపంచంలో సమాధానం తీసుకువచ్చే వాళ్ళగా
ఉండే కృపను దయచేయండి. మా వలన ప్రభా స్తోత్రం తండ్రి సమాధానం చెడిపోకూడదు, కానీ మేము ఈ లోకానికి తండ్రి ఎన్నో సమస్యలతో, ఎంతో ఇబ్బందులతో, యుద్ధాలతో సమాధానం లేకుండా ఉన్న ఈ ప్రపంచంలో సమాధానాన్ని తీసుకొచ్చేవాళ్ళుగా, సమాధానాన్ని పంచేవాళ్ళుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం మీ హస్తంలో అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.